నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల చైర్మన్లను కూడా నియమించింది. ఈ మధ్యకాలంలో ఆ రెండేళ్ల గడువు కూడా ముగియడంతో నెక్స్ట్ ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అంటూ చర్చ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్రంగా కొనసాగుతుంది. ఉన్న కార్పొరేషన్ చైర్మన్లను అలాగే ఈ యొక్క ఫెడరేషన్ చైర్మన్లను మరి కొనసాగిస్తారా, లేకపోతే కొత్త వారికి ఏమైనా అవకాశం కల్పిస్తారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే బయట నుండి కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలంలో చేరిన వారికి అవకాశం కల్పిస్తారా అనే దానిపైన అయితే మాత్రం రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపు ఇక నిర్ణయం అయిపోయింది. ఇవాళ రేపో ఇక దీనికి సంబంధించిన నియామక పత్రం కూడా అందరికీ వస్తుందంటూ కూడా అందరూ మాట్లాడుకుంటున్న సందర్భాల్లో అయితే మాత్రం తాజాగా అయితే మాత్రం ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ నెలలో అయితే మాత్రం కార్పొరేషన్ పదవులు లేనట్టే అన్నట్టు అయితే మాత్రం తెలుస్తూ ఉంది. ప్రధానంగా నామినేటెడ్ పోస్టులపై చాలామంది అయితే మాత్రం గంపడాశలు పెట్టుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కారణంగా అయితే మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత నెలలోనే దాదాపు ఇక అంతా అయిపోయింది. వీళ్ళ గడువు తర్వాత ఎవరైనా సగం మందికి కొనసాగించి మరికొంతమందికి అవకాశం కల్పిస్తా పోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. దాదాపు అంతా రిక్రూట్మెంట్ కూడా అయిపోతుందని చాలామంది అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయి. చాలామంది ఆశలు పెట్టుకున్నారు. చాలామంది ఒక్కొక్కరైతే మాత్రం వాళ్ళ స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది అంటున్నారు. కాదు జంజీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కొంతమంది అంటున్నారు. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకోవాలి అంటూ మరికొంతమంది అంటున్నారు. ప్రాంత పరిమితిని తీసుకోవాలి, ప్రాంతీయంగా కూడా మా జిల్లాలో ప్రాతినిధ్యం లేదు, మా ప్రాంతంలో ప్రాతినిధ్యం లేదు కూడా కోరుకుంటున్నారు. ఇలా కొత్త పాత నేతల మధ్య అయితే మాత్రం చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పట్లో అంటే ఈ నెలలో ఇక నామినేటెడ్ సంబంధించిన పోస్టుల భర్తీ అయితే మాత్రం లేకపోవచ్చు అని కూడా ప్రస్తుత జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లాండ్ టూర్ ఉంది. ఈ నెల 17వ తారీఖున అయితే మాత్రం ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళబోతున్నారు. 17 నుండి ఇక 24వ తారీఖు వరకు అయితే మాత్రం ఇంగ్లాండ్ పర్యటన ఉండబోతుంది. 24వ తారీఖు నుండి ఇక అమెరికా పర్యటన కూడా ఉండబోతుంది. కానీ అమెరికా పర్యటన ఎప్పుడు ముగియబోతుంది అనే దానిపైన మాత్రం అధికారికంగా ఆ పర్యటన సంబంధించిన వివరాలు రాలేదు. సో ఎంతొద్దన్న 24వ తారీఖు అంటే వచ్చే నెల అంటే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ ఉంటుంది. సెప్టెంబర్ నెలలో 2వ వారం వరకు కూడా ఆయన విదేశీ పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకైతే మాత్రం ఎలాంటి నిర్ణయము ఉండకపోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో ఇక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నట్టు ఇక పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది, ఒకవైపు ఎక్కడ కూడా ఓట్ల విషయంలో ఏజెంట్లు ఎక్కడ తేడా జరగవద్దు, అలాగే పూర్తి ఏకాగ్రత ఈ యొక్క ప్రాసెస్ మీద ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇలాంటి సందర్భంలో మొత్తం కూడా దృష్టి అంతా మీద ఉంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి, మరోవైపు రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయము ఈ టైంలో తీసుకోవడం సరైనది కాదు. మరోవైపు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉన్న సందర్భంలో ఇక ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులను చూసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. సో ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు తీవ్రమైన పోటీ ఉంది. అందరూ కూడా ఆశ పెట్టుకున్నారు. కొందరు సీఎంను దృష్టిలో పెట్టుకొని సన్నిహితులు ఉన్నారు, మరికొందరు మంత్రుల యొక్క మాట మీద ఆధారపడి ఉన్నారు, మరికొంతమంది ఢిల్లీ స్థాయి నుండి అయితే మాత్రం వాళ్ళ స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేసుకొని పార్టీలో మేము ఈ సేవ చేశాము, మాకు అవకాశం కల్పించాలంటూ చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో 60% పాతవారికి 40% కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. పాత కొత్త ఇద్దరికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధానంగా పార్టీని నమ్ముకొని కష్టకాలంలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అన్న కోణంలో 60%, అలాగే 40% కొత్త వారికి అంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీ కోసం సేవ చేసిన వారికి, గెలుపులో భాగస్వామ్యం ఉన్న వారికి కూడా అవకాశం కల్పించాలని కూడా ప్రస్తుతానికి అంతర్గతంగా అందుతున్న సమాచారం ప్రకారం పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సుమారు 50 పైన పోస్టులు అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది. ఇటు కార్పొరేషన్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి, చైర్మన్ సంబంధించినవి, ఇటు ఫెడరేషన్లు ఉన్నాయి, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా విభాగాల వారీగా కూడా
ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటి కోసం చాలామంది అయితే మాత్రం ఆశలు పెట్టుకున్నారు, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో నేడో రేపో అని ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలో అయితే మాత్రం ఇప్పట్లో ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ లేకపోవచ్చు. వచ్చే నెల 2వ వారం అంటే ఇక సెప్టెంబర్లో ఈ భర్తీ ఉండే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మరి ఏమన్నా మార్పు చేర్పులు ఉంటాయా? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాతనే ఉంటుందా, లేకపోతే అంతకంటే ముందే మరి ముందస్తుగానే అధిష్టానం ఒకవేళ ఒప్పుకుంటే అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇప్పట్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ లేనట్టే. వచ్చే నెల 2వ వారం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఈ నిర్ణయం ఉండబోతుందన్నట్టు కూడా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, పార్టీ సీనియారిటీ, జూనియారిటీ ఇలా రకరకాల అంశాలను కూడా పరిగణనలో తీసుకొని నామినేటెడ్ పోస్టుకు సంబంధించిన భర్తీ ఉండొచ్చని కూడా ప్రస్తుతానికైతే అందుతున్న గాంధీ భవన్ వర్గాల ప్రకారం అయితే తెలుస్తోంది. చూడాలి ఇంకేమైనా మార్పులు ఉంటాయా, మరి అంతకంటే ముందే ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.